లేనిదైన భౌతిక దేహానికి శాశ్వత స్థితి లేదని, నిత్యమైన ఆత్మకు నాశము లేదని శాస్త్రం నిర్ణయించింది. సత్యాన్ని దర్శించిన తత్వదర్శులు సత్, అసత్ భేదాన్ని స్పష్టంగా అంగీకరించారు. భౌతిక దేహము ప్రతి క్షణం కణాల చర్య, ప్రతిచర్యల వలన మార్పు చెందుతుందని ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. పెరుగుదల, యౌవనం, ముసలితనం అన్నీ దేహానికి చెందిన మార్పులే. దేహం, మనస్సులో ఎన్ని మార్పులు జరిగినా ఆత్మ మాత్రం ఎప్పటికీ మార్పు చెందదు. దేహానికి మార్పు, ఆత్మకు నిత్యత, ఇదే భౌతికత, ఆధ్యాత్మికత మధ్య ప్రధాన తేడా. నిరాకారవాదులు, సాకారవాదులు ఇద్దరూ ఆత్మ నిత్యమైనదనే విషయాన్ని అంగీకరించారు. సత్ అనే పదం ఆత్మను, అసత్ అనే పదం భౌతిక దేహాన్ని సూచిస్తాయి. అజ్ఞాన ప్రభావంతో జీవులు దేహాన్నే స్వరూపంగా భావించి మోహానికి లోనవుతారు. ఆ అజ్ఞానాన్ని తొలగించడానికే భగవంతుడు భగవద్గీతను ఉపదేశించాడు. జీవుడు భగవంతుని అంశ, భగవంతుడు పూర్ణుడు. ఈ సంబంధం సేవకుడు, యజమాని సంబంధంలాంటిది. శరీరమంతటా వ్యాపించి ఉన్నది చైతన్యరూపమైన ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ అవినాశి అయిన ఆత్మను ఎవ్వరూ నశింపజేయలేరు. సుఖ, దుఃఖాల అనుభూతి చైతన్య వలననే జరుగుతుంది. చైతన్యం లేని దేహమే శవమని అందరికీ స్పష్టమే. ప్రతి దేహానికి ప్రత్యేకమైన వ్యక్తిగత ఆత్మ ఉంటుంది. ఆత్మ వెంట్రుక కొనలో 10,000వ వంతు పరిమాణముతో ఉంటుందని ఉపనిషత్తులు చెప్పాయి. ఈ సూక్ష్మ ఆత్మ భౌతిక అణువుల కంటే కూడా సున్నితమైనది. ఆత్మ ప్రభావమే శరీరమంతటా చైతన్యంగా వ్యాపించి ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోగానే దేహం కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ హృదయంలోనే నివసిస్తారు. దేహశక్తులన్నీ ఆత్మ నుండే ఉద్భవిస్తాయి. ఆత్మను గ్రహించలేనివారు దాని ఉనికినే నిరాకరిస్తారు. బుద్ధిమంతుడే ఆత్మను ప్రత్యక్ష అనుభవంగా తెలుసుకోగలడు. అన్ని భౌతిక దేహాలు తప్పక నశించేవే. ఆత్మ చంపబడదు కనుక దుఃఖానికి కారణమే లేదు. కర్మానుసారంగా దేహం పొందిన జీవుడు ధర్మాన్ని ఆచరించాలి. సూర్యకాంతి విశ్వాన్ని పోషించినట్లే ఆత్మకాంతి దేహాన్ని పోషిస్తుంది. దేహభావనతో ధర్మాన్ని వదలకూడదని అర్జునునికి ఉపదేశం ఇవ్వబడింది. జీవుడిని చంపేవాడిగా లేదా చంపబడేవాడిగా భావించేవారు ఇద్దరూ ఆత్మతత్వాన్ని తెలియని అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ స్వయంగా ఎవరినీ చంపదు, ఎవరి చేతకూడా చంపబడదు. చంపబడేది కేవలం దేహమే. మారణాయుధాలచే గాయపడేది దేహమే గాని దేహంలో నివసించే ఆత్మ కాదు. ఆత్మ అత్యంత సూక్ష్మమైనదైనందున ఏ ఆయుధము చేతనైనా దానిని నశింపజేయడం అసాధ్యం. అధికారము లేకుండా ఎవరి దేహాన్నైనా వధించడం ప్రభుత్వ చట్టం, భగవన్నియమం ప్రకారం శిక్షార్హమే. అర్జునుని సందర్భంలో హింస వ్యక్తిగత ద్వేషంతో కాదు, ధర్మరక్షణ కొరకే ఆదేశించబడుతోంది. ఆత్మకు ఎన్నడూ జన్మ లేదు, మరణం లేదు. అది భూత, భవిష్యత్, వర్తమానాలకు అతీతమైనది. ఆత్మ జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు సృష్టికన్నా పురాతనమైనది. దేహంలాగా ఆత్మ మార్పులకు లోను కాదు, అది ఎప్పటికీ ఒకే స్థితిలో ఉంటుంది. ఆత్మను ప్రత్యక్షంగా చూడలేకపోయినా చైతన్య లక్షణం ద్వారా దాని ఉనికిని గ్రహించవచ్చు. సూర్యుడిని చూడకపోయినా వెలుగుతో పగలు తెలుసుకునే విధంగా చైతన్యంతో ఆత్మను తెలుసుకుంటాం. జీవచైతన్యం పరిమితమైనది, మరుపుకు లోనయ్యేది. భగవచ్చైతన్యం సంపూర్ణ జ్ఞానంతో నిండినది. శ్రీకృష్ణుడు మరుపుకు లోనయ్యే జీవుడు కాడు, అందుకే ఆయన ఉపదేశాలు పరిపూర్ణమైనవి. భౌతిక వాంఛలు, శోకాలు తొలగినప్పుడే ఆత్మ మహిమను నిజంగా గ్రహించగలుగుతాం. అర్జునుడు తన స్వరూపాన్ని మరచిన ఆత్మ కావడంతో శ్రీకృష్ణుని ఉపదేశం అవసరమైంది. ఆత్మ అవినాశనమని తెలిసిన జ్ఞానవంతుడు వ్యక్తిగత ద్వేషంతో హింస చేయడు. న్యాయాధిపతి హంతకుడికి మరణశిక్ష విధించినా అది సమాజహితార్థమే. శస్త్రచికిత్స రోగిని నయం చేయడానికి చేసే విధంగా ధర్మహింస శుద్ధమైన ఉద్దేశంతో ఉంటుంది. శ్రీకృష్ణుని ఆదేశానుసారం చేసే యుద్ధం వ్యక్తిగత హింస కాదు, ధర్మకార్యం. మనిషి పాత వస్త్రాలను విడిచి క్రొత్తవి ధరించినట్లే ఆత్మ పాత దేహాలను విడిచిపెడుతుంది. ముసలిపోయిన, పనికిరాని దేహాలను వదిలి క్రొత్త దేహాలను స్వీకరించడం సహజ నియమం. జీవాత్మ కోరికల ప్రకారం దానికి తగిన దేహాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు.
మిత్రుడు మిత్రుని కోరిక తీర్చినట్లుగా పరమాత్మ జీవుని మార్గాన్ని నడిపిస్తాడు.